లస్ట్ అండ్ ఫార్నికేషన్. లస్ట్ అంటే మోహం, ఫార్నికేషన్ అంటే వివాహేతర సంబంధం. సిన్ విల్ పుట్ యూ ఇన్ ట్రబుల్ అండ్ ఇట్ ఈస్ ఎ వెయిట్ అంట. చిక్కులు పెట్టేస్తాయంట లైఫ్ లో. అర్థం కాదు నీకు ఎందుకు వచ్చింది చిక్కు అని. ప్రతిదానికి న్యాచురల్ రీజన్ ఉంటుందండోయ్. ఏదో ఒక రీజన్, ఇది తిన్నా, ఇది జరిగింది, ఇది రాంగ్, అది రాంగ్. కానీ ఆ న్యాచురల్ రీజన్ వెనకాల ఏముంటుంది తెలుసా? ఈ పాపం ఉంటుంది. అంటే ఇదేదో నువ్వు తప్పు చేసావు ఇంక ఏ ముందుకు వెళ్ళవని కాదు. ఆయన లోక పాపమును మోసుకెళ్ళిపోయాడు, నీ పాపాన్ని తీసేశాడు. కానీ యాత్ర ఆటంకాలు లేని యాత్రగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. స్పీడ్గా వెళ్ళిపోవాలని. ఓకే, వాంట్ టు గో ఫాస్ట్. ఈ ఆటంకాలు లేకుండా ఉండడం కోసమని స్పెషల్గా యూనిట్ టు ప్రే. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, గొప్ప సాక్షి సమూహం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాస వీరులు. ఆదాము నుంచి ఇంకా మోషే, అబ్రహాం, హానోకు, అలా అనేక మంది భక్తుల గురించి చెప్పుకుంటా పోతాడు. ఇంతమంది సాక్షులుగా వారి గురికి వెళ్ళిపోయారు కష్టపడి. కొంతమంది చిక్కులు పడి వెళ్ళారు, కొంతమంది బాధలు పడి వెళ్ళారు, కొంతమంది కష్టాలు పడి వెళ్ళారు. అందరినీ చూసి నువ్వు ఉత్తమమైన మార్గం ఎన్నుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. సో మనము ఈ భక్తుడు ఇలా చిక్కుల్లో పడి వెళ్ళాడు, ఈ భక్తుడు ఇది దాటి వెళ్ళాడు, ఈ భక్తుడు యాత్ర చాలా బాగుంది, ఓకే, ఈ భక్తుడు యాత్ర ఇలాగుంది, ఓకే, ఈ భక్తుడు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, ఈ భక్తుడు ఇక్కడ, అవన్నీ చూసి మనము నేర్చుకొని ఇంకా గొప్పగా వేగంగా వెళ్ళుదుముగాక.